ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 94 నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. అంతరంగమందు బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా వేదన చెందుతున్న సమయంలో, ఆదరణ లేని సమయంలో, నీరసించి ఇంకా నాకు దిక్కెవరు లేరు అనుకునే సమయంలో మనకి ఒక ఆలోచన వస్తుంది. బైబిల్ చదువుదామని. అప్పుడు బైబిల్ చదివినప్పుడు ఆయన వాక్యం ద్వారాగా గొప్ప ఆదరణ, హృదయంకు సంతోషము, నెమ్మది కలుగుతుందన్నమాట. మనకి దేనివల్ల కూడా సంతోషం అనేది ఈ లోకంలో ఉండదు. అశాశ్వతమైన సంతోషం ఈ లోకంలో. శాశ్వతమైన సంతోషం, సమాధానం కావాలంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన వాక్యం చదివినప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఆయన వాక్యాలు అన్నీ కూడా మనకి ఆదరణ ఇచ్చే వాక్యాలు. సంతోషం, సమాధానం, నెమ్మది, మనశ్శాంతి లేని సమయంలో మనశ్శాంతి ఇస్తుంది అన్నమాట. మన వాక్యాన్ని ధ్యానించాలి, మనకి నెమ్మది కలుగుతుంది, సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.